భారతదేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది రాజకీయ వారసులేనా? అవును అంటోంది ఏడీఆర్ రిపోర్ట్. మరి మనం చూస్తే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా మొత్తం 5,200 మంది యొక్క నేపథ్యాన్ని విశ్లేషించినప్పుడు ఏడీఆర్కి ఏమని తెలిసింది అంటే, ఇటు లోక్సభలో అధికంగా 31% మంది, రాజ్యసభలో 21% మంది, ఇంకా రాష్ట్ర చట్టసభల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా లెక్కేసుకుంటే మొత్తం మీద 21% మంది ఇలా రాజకీయ వారసులే ప్రజాప్రతినిధులుగా ఉంటున్నారు అన్నట్టుగా తెలిసిందనమాట. అందులోనూ రాజకీయ పార్టీల పరంగా చూసుకుంటే అత్యధికంగా వచ్చేసరికి మనకి కాంగ్రెస్లో 32% మంది, ఆ తర్వాత బీజేపీలో 18% మంది ఉన్నారనమాట. రాష్ట్రాల వారీగా కనుక చూసుకుంటే ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత కర్ణాటక ఉన్నాయన్నమాట. అందులోనూ మహిళలు మరియు పురుషులకి సంబంధించి చూసుకుంటే పురుషుల కన్నా మహిళలే అత్యధికంగా ఉన్నారు. మహిళలు 47% మంది ఇలా రాజకీయ వారసులుంటే పురుషులు కేవలం 18% మంది మాత్రమే ఉన్నారు.